వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు, ఈరోజు దాదాపుగా 338 కోట్లతోటి రోడ్ల పనికి శాంక్షన్ చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం, తర్వాత దినదినాభివృద్ధిగా మీ నియోజకవర్గం డెవలప్ కావడం ఏ విధంగా అనిపిస్తుంది అనుకోవచ్చు? గత పాలకులు 8.5 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టిపోతే కూడా ఈ రోజు వాళ్ళొక్క రోడ్డు చేయలే, ఒక్క రూపాయి కూడా ఒక ఇల్లు కట్టియలే, ఒక స్కీమ్ తీసుకురాలే, దోసుక తిన్నారు. కానీ మా గవర్నమెంట్ వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు ఒక పక్కన సంక్షేమ పథకాలు, రెండో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా చేస్తూ వస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో 13,000 కోట్లు R&B దాన్ని కానీ, అదేవిధంగా 8,000 కోట్లు పంచాయత్ రాజ్ రోడ్లకు కానీ మరి ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. R&Bకి మొన్ననే నల్గొండలో 13,000 కోట్లకు ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేశారు. మరి రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లకు ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్లు వేస్తూ పోతా ఉన్నాం. ఇవి రేపు రాబోయే ఎన్నికల కంటే ముందే ఈ రోడ్లన్నీ కంప్లీట్ కావాలనేది మా టార్గెట్. ఒక పక్కన రైతులు, ఒక పక్కన రైతు కూలీలు, పేదలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనుకోండి, అన్ని ఇచ్చుకుంటా కూడా రోడ్లు అయితేనే, ముఖ్యంగా అర్బన్ ప్రాంతం హైదరాబాద్ చుట్టూన్నది, ఇక్కడ రైతులు ఉండరు, వ్యవసాయాలు ఉండవు. వాళ్ళకి కావాల్సిందల్లా మెయిన్ రోడ్లు, మంచినీళ్లు, లైట్లు ఈ ప్రాంతాలలో. దానికి ప్రయారిటీ ఇచ్చే మరి మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇచ్చుకుంటేనే మొన్ననే ఇబ్రాహీంపట్నంలో మోడల్ స్కూల్ ఒకటి ఇచ్చాడు. అలాంటివి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ కూడా ఇవ్వబోతున్నారు. ఈరోజు విద్యా వైద్యము బ్రహ్మాండంగా ఉంటే మన ఈ రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా చదువుకుంటారు, వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుందని సందర్భంగా మీకు మనవి చేస్తాం. అయితే ఈరోజు తొర్రూరు గ్రామంకి వచ్చినాం మనం. ఎక్కడ చూసినా అంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగుంది, తర్వాత రోడ్ల వ్యవస్థ కావచ్చు, తర్వాత లైటింగ్ వ్యవస్థ కావచ్చు, ఈరోజు 330 కోట్ల నిధులు కావచ్చు. సో పుట్టిన ఊరు కాబట్టి దాని రుణం తీసుకోవాలని చెప్పేసి డెవలప్మెంట్ అనుకోవచ్చా? పుట్టిన ఊరుతో పాటు మా హయత్ నగర్ మండలం, నేను ఎంపీపీగా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 27 గ్రామ పంచాయతీలు ఉంటే 24 గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాం. ఆ రోజుల్లోనే ఆ ఉన్న ఊర్లన్నీ ఇప్పుడు కొత్తగా కాలనీలు అయిన పని ఉంటుంది తప్ప అప్పటికే పాత ఊర్లు మొత్తం 2006-7లోనే కంప్లీట్ చేయడం జరిగింది. అట్లా చేయబట్టే ఈరోజు ఈడ 27 గ్రామ పంచాయతీలు ఉంటే 24 గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఈ దేశంలో ఒక్క మండల్కు అన్ని రాష్ట్రపతి అవార్డు వచ్చిన మండల్ ఒక్కటే ఏకైక మండల్ హయత్ నగర్ మండల్. ఈరోజు హయత్ నగర్ మండల్ 2 మున్సిపాలిటీలు అయింది, ఒక మండల్గానే ఉంది. అంటే ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు 1,00,000 జనాభా ఉంటే ఇవాళ 3 లక్షల జనాభా అయింది ఈ 10 ఏళ్లలో. అంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము ఎంత అభివృద్ధి చేసినా ఇంకా తక్కువనే కనబడుతుంది. గతంలో ఉన్న దుర్మార్గులు ఇప్పుడే చెప్పిన నేను 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేపిస్తే కూడా ఒక లెటర్ ఇచ్చి ఉంటే ఈ పాటికి తుర్కయంజల్ మున్సిపాలిటీ ఈ దేశంలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా అయ్యేది అప్పట్లోనే. ఆ రోజు వెంకటరెడ్డి గారు ఎంపీగా, మేము మున్సిపల్ చైర్మన్ గా ఉండే ఈడ 500 కోట్లు మేము 40-50 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ శాంక్షన్ చేయించుకొస్తే కుళ్ళు కుతంత్రాలతోటి ఈడ డబ్బులు రాకుండా చేసిన ఘనత వాళ్ళది. ఈడ ఇవాళ మేము అభివృద్ధి చేస్తున్న ఘనత మాది. ఫైనల్ క్వశ్చన్, మీ ఎమ్మెల్యే గారికి త్వరలో మంత్రి పదవి రాబోతుంది అనుకోవచ్చా? ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అభివృద్ధి చేస్తేనే మంత్రి పదవి రాదు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి మంత్రి పదవికి. ప్రాంతాల వారీగా, కులాల వారీగా అన్ని ఈక్వేషన్స్ చూసుకొని రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. సో దాదాపుగా 338 కోట్ల అభివృద్ధితో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా మల్రెడ్డి రామరెడ్డి గారు అంటున్నారు. ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ సూచన.